అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ బాగున్నారని తలుస్తున్నాము. ప్రతి మానవుడికి ఎన్నో సమస్యల మధ్య జీవన విధానాన్ని సాగిస్తున్నప్పుడు రోగాలు రుగ్మతలతోటి బాధపడేవారు అనేకులు ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. కాబట్టి మీ అందరి సమస్యలు కూడా తీరాలని దేవుని వేడుకుంటూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. గత కొన్ని రోజుల నుండి మనం దానియేలు గ్రంథ ధ్యానము వివరించుకుంటూ వస్తున్నాము. 1వ అధ్యాయం 2, 3 అధ్యాయాలు కిందటి వీడియోల్లో ఉన్నాయి. మీరందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు ప్రత్యేక వర్తమానముగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు మనకి కనపడుతూ ఉన్నాడు. అతను బబులోను సామ్రాజ్యానికి, మహా సామ్రాజ్యానికి, ప్రపంచ చక్రవర్తిగా, గొప్ప బలమైన రాజ్యానికి ఒక రాజుగా మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అతను దేవాతి దేవుడు యెహోవా దేవుడు చేసిన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దానియేలు విషయంలో కావచ్చు, వారి యొక్క స్నేహితులైనటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏ విధంగా అయితే పైకి వచ్చి ఉన్నారో అది అతని కళ్ళతో చూసి ఉన్నాడు. అలాగే దానియేలుకి ప్రవచనాలు చెప్పేటువంటి వరం ఉందని, కలలు కలభావాలు వివరించేటువంటి జ్ఞానం ఉందని తెలుసుకొని దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాలలో అతను ఆ యొక్క దేవుణ్ణి ఎంతగానో, జీవం కలిగిన దేవుణ్ణి అతను స్తుతించాడు. దేవుడు గొప్పవాడని, ఎంతో ఘనుడని అలాగా స్తుతించి వచ్చే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 3, 4 వచనాల వరకు మనం గమనించినట్లయితే ప్రభువు యొక్క నిజదేవుని యొక్క ఘనతను, ప్రభావమును అతను స్తుతించాడు. దేనిని బట్టి అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు అనేటువంటి ఈ నలుగురిని బట్టి, ఆ యొక్క దేవుడు చేసిన, వారి జీవితాలు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ రాజు కొనియాడుతూ వచ్చాడు. కానీ క్రిందకి వచ్చేసరికి అతను ఒక కల కంటాడండి. ఆ కలభావమును మరలా దానియేలును పిలిచి చెప్పమని చెప్తాడు. ఆ కలలో అతనికి ఏం కనిపించింది అని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఒక చెట్టు కనపడుతుంది. అది మహావృక్షంగా ఉంది. దాని యొక్క కొమ్మలన్నీ కూడా ఆకాశం అంటేటువంటి అంత గొప్పగా ఉన్నాయి. అలాగా గొప్ప వృక్షము అతని కలలో కనిపించింది. ఆ వృక్షము నీడలో అనేకమైన పక్షులు, జంతువులు అవన్నీ కూడా సేద తీరుతున్నట్టు, ఆ యొక్క చెట్టు మీద వాలినట్లు, ఆ చెట్టు నీడనిచ్చేదిగా మరి ఎంతో గొప్ప చెట్టుగా కనపడింది. ఆ చెట్టు 7 కాలముల తర్వాత నరికివేయబడింది. తర్వాత ఆ చెట్టు గురించి చెబుతూ ఇలాగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు కల రావటం, ఆ దర్శనంలో ఒక చెట్టును చూడటం, దాని గురించి అంతా వివరిస్తూ ఈ యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనము చదివినట్లయితే అక్కడ మనము చూడగలం. అలా చెబుతున్నప్పుడు దానియేలు రాజుకి ఆ భావాన్ని చెప్పాడండి. ఏంటంటే, రాజా, ఇది ఎవరి గురించో కాదు, నీ గురించే, నీ రాజ్యము గురించే. నీవు ఒక 7 కాలములలో, 7 సంవత్సరాలు, 7 కాలములలో నీవేం చేస్తావంటే నీ రాజ్యమును విడిచి నువ్వు ఒక తరిమి వేయబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. నిన్ను ప్రజలు తరుముతారు. నువ్వు అడవికి పారిపోతావు. అడవిలో ఆ యొక్క మూగ జంతువుల మధ్య బ్రతుకుతావు. నీ వెంట్రుకలు అవన్నీ కూడా జంతువు యొక్క ఆకారం వలె నువ్వు అయిపోతావు అని దానియేలు ఆ కళ యొక్క భావాన్ని వివరించాడండి. ఇదంతా కూడా మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ధ్యానం చదివినా కూడా మనకి అర్థమవుతుంది. అలా చెప్పినప్పుడు దానియేలు భావాన్ని వివరించాడు రాజుకి. అలా కొన్ని నెలలు, 12 నెలలు గడిచిన తర్వాత రాజు ఒకానొక రోజున అనుకుంటాడండి, దేనికి వెళ్ళాడు అతను? అలా అడవి జంతువులాగా ఎందుకు మారిపోయాడు? ఎందుకు వెళ్ళాడు అడవికి? మూగ జంతువుల మధ్య ఎందుకు బ్రతకాలని దేవుడు ఆలోచన చేశాడు
అతను రాజ్యం విడిచి అతను బయటికి ఎందుకు వెళ్ళాడని ఆలోచన చేస్తే అక్కడ రాయబడి ఉంది కదా, అతను గర్వముతోటి ఏమనుకున్నాడంటే, అలా దర్శనం వచ్చినటువంటి 12 నెలల తర్వాత అతను ఒకానొక రోజున తన యొక్క పట్టణంలోకి, బబులోను పట్టణం వీధుల్లో సంచరిస్తూ ఇలా అనుకున్నాడు, ఆహా, ఇది ఎంత గొప్ప పట్టణము, ఇది ఎంత గొప్పగా కట్టబడి ఉన్నది, నేనే దీనిని కట్టాను, సర్వాంగ సుందరముగా దీనిని అలంకరించాను, బంగారముతో పొదిగించబడి ఉన్నదని గర్వించాడండి రాజు. అది ఎక్కడ ఉంటుందంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనము మనము పరిశీలన చేస్తే అక్కడ ఈ వాక్యము కనబడుతూ ఉంది. రాజు గర్వించాడు. నిజదేవుణ్ణి దానియేలును బట్టి, షడ్రకు మెషకు అబేద్నెగోలను బట్టి నిజదేవుని తెలుసుకున్నాడు. అధ్యాయము మొదటిలో పొగిడాడు, ఘనపరిచాడు. కానీ ఎప్పుడైతే ఈ బబులోను సామ్రాజ్యం యొక్క నడి వీధులలో తిరుగుతూ ఉన్నాడో ఆ సమయంలో అతను ఏం జరిగిందంటే, అతని హృదయంలో గర్వం వచ్చేసింది. మహానగరము, బలమైన నగరము కట్టబడి ఉన్నది. అలా కట్టబడి ఉన్నటువంటి ఆ గొప్ప నగరాన్ని చూసినప్పుడు ఎంత సర్వాంగ సుందరంగా ఉంది ఈ యొక్క నగరము, ఈ పట్టణము ఎంతో ఘనముగా కట్టబడిందే, ఇదంతా కూడా నా ఘనత అనుకున్నాడండి. ఎందుకు అతను అడవికి వెళ్ళాడు? జంతువు వంటి స్వభావము, మరి ఆ రూపంలోకి అతను ఎందుకు మారిపోయాడు? ప్రజలు అతన్ని ఎందుకు తరిమి కొట్టారంటే, ఈ యొక్క అధ్యాయము 30వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే మహాపట్టణాన్ని చూసుకున్నాడు కళ్ళతోటి. చూసుకున్నప్పుడు అతనికి గర్వం వచ్చేసింది. ఇది చాలా ఉన్నతంగా ఉంది, బంగారముతో పొదిగించబడినది, ఇది చాలా ఔన్నత్యంగా సుందరముగా అందముగా ఉన్నది, ఈ పట్టణం అంతా కట్టినటువంటి ఘనత నాది అని అతను గర్వించాడు. ఏంటి ఆ పట్టణం యొక్క ఘనత? ఆ పట్టణం గురించి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందని మనం ఆలోచన చేస్తే, ఈ బబులోను సామ్రాజ్యం అనేది మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది బైబిల్ ప్రకారం అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అక్కడ మనకి బాబేలు చరిత్ర కనపడుతుంది. అక్కడ మొదలైందండి వీరి యొక్క చరిత్ర. వీరి పరిపాలనా కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 606 నుండి 539 వరకు వీరి పరిపాలన కొనసాగించినట్లు చరిత్ర మనకి చూపిస్తుంది. బబులోన్ అనేది చాలా గొప్ప పట్టణం అని, బంగారముతో పొదిగించబడిందని అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12 ప్రకారము ఒక క్రూరమైన మృగముతో ఈ పట్టణము బబులోను సామ్రాజ్యము పోల్చబడినట్లు మనం అక్కడ చూస్తాము. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 3 నుండి 7 వరకు మనం పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుండి 7 వరకు మనం పరిశీలన చేస్తే అది ఒక సింహముతో పోల్చబడి ఉంది. మహాపట్టణము బంగారముతో, బంగారు ప్రతిమలు, విగ్రహాలు, వాళ్ళు గుళ్ళు గోపురాలు కూడా అండి బంగారముతో కడతారు. అంత వైభవం కలిగినటువంటి ఈ యొక్క బబులోను పట్టణం గురించి బైబిల్ గ్రంథం దాని వైభవం వివరిస్తుంది మనకి. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32, 39లో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32 నుండి 38 వరకు మనం ఆలోచన చేస్తే, నెబుకద్నెజరు యొక్క కలలో కనపడినటువంటి ప్రతిమ యొక్క ముఖము, తల భాగం అంతా బంగారముతో చేయబడింది. అదే మహాపట్టణమైనటువంటి బబులోను సామ్రాజ్యంగా మనము చూస్తాము. అనేక రూపాలు ఉన్నాయండి ఈ బబులోను పట్టణానికి, అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఆ రూపాల గురించి బైబిల్ గ్రంథం మనకి వివరిస్తుంది. చరిత్రలో దీని యొక్క ఉనికి, బబులోను సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది. బాబేల్ గోపురాన్ని వాళ్ళు కట్టి దేవుడంతా ఎత్తైన విధానంలో వాళ్ళు ఉండాలని కోరుకున్నట్లు, అది దేవుడు పడద్రోసినట్లు, వారి యొక్క గర్వపు హృదయాన్ని దేవుడు అనగదొక్కి ఆ గోపురాన్ని చిందరవందర చేసినట్లు వీరి చరిత్ర మనకి ఆధారాలు చూపిస్తుంది. ఇంకా దీని ఉనికిని కూడా చరిత్రకారులు చరిత్రలో కనిపెట్టారు. ఇంకా ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4 ప్రకారం బబులోను బంగారు పట్టణముగా పిలువబడింది.
యెషయా గ్రంథము 14:4 ప్రకారము బంగారు పట్టణంగా పిలువబడింది. అలాగే ఈ యొక్క బబులోను యొక్క వైభవం అనేది ఎలా ఉందని బైబిల్ ఏం చెబుతుందని మనం ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం ప్రకారము యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించేటువంటి బంగారు పాత్రగా బబులోను సామ్రాజ్యము కనపడుతుంది. ఎందుకంటే ప్రియులరా, ఈ బబులోను సామ్రాజ్యాన్ని బంగారముతోనూ వెండితోనూ ఎంతో వైభవంగా ఆలయాలు కట్టారు, దేవాలయాలు, గోపురాలు ఎన్నో కట్టారు. ఎందుకు ఇంత గొప్పగా రాయబడి ఉందంటే, నెబుకద్నెజర్కి సర్వాధికారం, పరిపూర్ణమైనటువంటి అధికారం లోకం మొత్తం మీద ఈ బబులోను సామ్రాజ్యానికి ఉంది. ఇది బంగారముతో పోల్చబడింది. బంగారంతోనే కాదండి, ఇది మరి సింహంతో కూడా పోల్చబడి ఉన్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ 4 జీవుల గురించి చెబుతూ క్రూర మృగము, సింహము అని పోల్చబడి ఉంది. ఈ యొక్క ప్రాచీనమైనటువంటి బబులోను సామ్రాజ్యం యొక్క చిహ్నం ఏంటి అంటే, ప్రతి దేశానికి ఒక చిహ్నం ఉంటుంది కదండి, జాతి పక్షి అనేది ఉంటుంది. అలా బబులోను సామ్రాజ్యానికి చిహ్నం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ యొక్క సింహముకు రెక్కలున్నట్లు వాళ్ళు సింబల్ పెట్టేవాళ్ళు, చిహ్నం పెట్టేవారు. అటువంటి చిహ్నం కలిగినటువంటి బబులోను సామ్రాజ్యం సింహంతో పోల్చబడింది, బంగారముతో కూడా పోల్చబడింది. యిర్మీయా గ్రంథం 4:7లో బబులోను రాజు నెబుకద్నెజరు సింహముగా పిలువబడ్డాడు. దానియేలు గ్రంథం 7లో కూడా కనిపిస్తూ ఉంది. అటువంటి విధానంలో ఇశ్రాయేలీల మీద అనేక మార్లు దండయాత్ర జరిగిందండి. మొదట అష్షూరీయులు దండయాత్ర చేశారు, తర్వాత ఈ బబులోను వారే చేశారు. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 17 ప్రకారంగా ఆ ఇశ్రాయేలీలను తుత్తులుగా చేసి భయంకరంగా ఓడించి తన సామ్రాజ్యమైన బబులోనికి బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3-12 కూడా మనం ఆలోచన చేస్తే ఈ బబులోను గురించి అక్కడ రాయబడి ఉంది. ఇది మొత్తము కూడా ఎలా పోల్చబడిందంటే, దానియేలు గ్రంథం 7:4 ప్రకారం సింహంను పోలి ఉంది, పక్షిరాజు చేతులు కలిగి ఉంది, మనిషి కాళ్ళు కలిగినటువంటి ఆకారం కలిగినటువంటి ఒక క్రూర మృగాన్ని బబులోను సామ్రాజ్యంగా బైబిల్లో అభివర్ణించబడి ఉంది. దీనికి సింహము పోలి ఉన్న జంతువులా ఉంది కానీ, సింహాన్ని పోలి ఉన్న జంతువులా ఉంది కానీ జంతువు కాదు. పక్షికున్నటువంటి రెక్కలు కలిగి ఉంది కానీ ఇది పక్షి కాదు. మానవుని కాళ్ళు ఉన్నాయి కానీ ఇది మనిషి కాదు. అటువంటి అరవీర భయంకరమైనటువంటి ఒక ఆకారముగా బైబిల్ గ్రంథంలో బబులోను సామ్రాజ్యం గురించి రాయబడి ఉందండి. ఇతర రాజ్యాలకు దండయాత్ర చేస్తే గెలిపే కానీ ఓటమి ఎరగరు. అంత బలాఢ్యులు, అంత సంస్కృతి నాగరికత కలిగినటువంటి వారు బబులోను వారు. మొదట సంస్కృతి నాగరికత ఎక్కడ పుట్టింది, ఎక్కడ మొదలైందంటే బబులోనే మొదలైందండి. బబులోను మహానగరము అంత భయంకరమైనటువంటి వర్ణన కలిగినటువంటి బబులోను సామ్రాజ్యం. దీని గురించి ఎన్నో విధాలుగా మనకి ప్రకటన గ్రంథం కూడా అనేకమైన విషయాలు రాయించినట్లు మనం చూస్తాము. ఇలా గొప్ప రాజ్యం గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం గురించి, బబులోను సామ్రాజ్య రాజుల గురించి, నెబుకద్నెజర్ గురించి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బంగారముతో పోల్చబడి ఉన్నాయి, సింహముతో, రెక్కలు కలిగినటువంటి సింహము, అటువంటి స్వభావము కలిగినటువంటి క్రూర మృగం అంటాడు ప్రకటన గ్రంథంలో. ఆ క్రూర మృగమే బబులోను సామ్రాజ్యం. పతనమైంది. యేసయ్య వచ్చిన తర్వాత కాలగర్భంలో లేదు. ఈనాడు ఆధారాలు ఉండి ఉండొచ్చు చరిత్రలో, కానీ అలాగా
ఈ బబులోను సామ్రాజ్యం ఉంది. 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ బబులోను సామ్రాజ్యాన్ని చూచి, దాని ఘనతను చూసి, దాని వైభోగాన్ని, ఖ్యాతిని, బంగారముతో చేయబడినటువంటి అనేకమైన విగ్రహాలు, ప్రతిమలు, అనేకమైన గుళ్ళు గోపురాలను చూసి ఈ యొక్క రాజైన నెబుకద్నెజరు అతిశయించాడండి. దేనికి అతిశయించాడు ఈయనంటే, ఎంత సుందరంగా ఉంది దేవాలయం, ఎంత సుందరంగా ఉంది పట్టణం, ఎంత సుందరంగా ఉంది ఈ నగరం, ఇదంతా నేనే కట్టాను, ఇదంతా నాదే ఘనత అన్నట్లు అతను గర్వించాడు. వెంటనే అతని దర్శనం, అతని కలము ఏదైతే వచ్చి ఉన్నదో ఆ రకంగా అతనికి జరిగింది. 4వ అధ్యాయం మొత్తం మనము చదివినట్లయితే ప్రియులారా, అక్కడ గమనించవచ్చు మనం ఏమి రాయబడి ఉందంటే, ఎప్పుడైతే తన హృదయంలో అతిశయము, గర్వము వచ్చిందో ఆ క్షణానే అతను ఒక జంతువులా మారిపోయాడు. అడవికి నెట్టబడ్డాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. మానవ స్వభావాన్ని విడిచి జంతు స్వభావాన్ని ధరించుకున్నాడు. జంతు స్వభావాన్ని ధరించుకున్నప్పుడు 7 కాలములు 7 సంవత్సరాలు అలా అతను ఆ జంతువులు, అడవి మృగాలు, అడవి పక్షులు వాటి మధ్యనే అతను జీవించాడు. 8వ కాలం వచ్చేసరికి అతను ప్రభుని వేడుకున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చివరి భాగాలు మనం పరిశీలన చేస్తే దేవుణ్ణి అతను పొగిడాడు. దేవుడే ఘనుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, ఆయన చాలా గొప్ప దేవుడని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో అతనికి ఆ యొక్క మృగ స్వభావము, జంతు స్వభావము విడిపోయి మానవ స్వభావం ధరించుకొని మరలా వచ్చి తన రాజ్యాన్ని అతను పరిపాలన చేశాడు. ఆ మృగము కాళ్ళు నేలపై మోపబడి ఉన్నాయి అంటే ఏంటంటే 7 కాలముల తర్వాత, 7 సంవత్సరముల తర్వాత అతను మా జంతు స్వభావాన్ని తీసివేసి 7 సంవత్సరముల తర్వాత అతను జంతు స్వభావాన్ని తీసివేసుకొని మారిపోయి దేవుని యొక్క ఘనత, గొప్పతనం, యెహోవా దేవుని గురించి అతను తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే మరలా తిరిగి రాజ్యానికి వచ్చాడు, పరిపాలన చేశాడు. చివరి దశలో నెబుకద్నెజరు మారి ఉన్నాడు కాబట్టి అతనికి మానవ స్వభావం వచ్చిందండి. ఈ యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మనకి ఏమి నేర్పిస్తుంది, ఎటువంటి పాఠాలు నేర్పిస్తుందంటే ప్రియులారా, గర్వం అనేది ఉండకూడదు. మంచిగా ఉన్నంతకాలం బాగానే పరిపాలన చేశాడు. హృదయంలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆ యొక్క అహంభావం వచ్చింది, నేనే కట్టించాను, నేనే ఇంత సర్వాంగ సుందరమైనటువంటి దేవాలయాన్ని, ఆ యొక్క నగరాన్ని, పట్టణాన్ని, గోపురాలను, బంగారంతో పొదిగించబడిన అనేకమైన విగ్రహాలను నేనే, నా ఘనత, నా గొప్పతనం అని ఎప్పుడైతే గర్వించాడో ఆ క్షణాన అతని యొక్క పతనము మొదలైంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్వం అనేది ఉండకూడదు. గర్వం వల్ల మనము నశించిపోతాము, దేవునికి దూరం అవుతాము. చాలామంది సంఘాలలోనండి, నేటి సమాజంలో సంఘాలలో కూడా ఏం కనిపిస్తుందంటే ఈ యొక్క సంఘము, ఈ యొక్క దేవాలయము నేను లేకపోతే నిర్మించే వాళ్ళు కాదు, నేను లేకపోతే అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరగవు, నేను లేకపోతే ఇంత గొప్పగా ఈ సంఘం నడిపించబడదు, అభివృద్ధి చెందదు అనే గర్వము చాలామంది సంఘములో, సంఘ పెద్దలలో మనం గమనించవచ్చండి. అతిశయము, ఈ సంఘానికి నేనే పెద్ద దిక్కుని ఉండొచ్చా అటువంటి గర్వము? గర్వం గురించి బైబిల్ గ్రంథం ఎన్ని రకాలుగా చెబుతుందండి. గర్వించినటువంటి సౌలు పౌలుగా మార్చబడక ముందు అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో అతను మారలేదు, అంతకుముందు మారకుండా క్రైస్తవులని హింసించుకుంటూ, బాధ పెడుతూ, చంపుతూ, చిత్రహింసలు పెడుతున్న సౌలుతోటి అంటాడు కదా, సౌలా ముని కొలలకు ఎదురు తన్నుతున్నావు, నువ్వు ఎదురెళ్తున్నావు, నా చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, క్రైస్తవులు నా బిడ్డలు హింసిస్తున్నావు, వాళ్ళని హింసిస్తే క్రీస్తునైనా నన్ను హింసించినట్లే అని యేసు ప్రభు వారి దర్శనంలో అతను ఎప్పుడైతే చూశాడో గర్వాన్ని తగ్గించుకొని మామూలు వ్యక్తిగా
పరిచర్య చేయటం, ఎంతో ఘనమైన పరిచర్యగా సౌలు పౌలుగా మారటం, దేవుని కొరకు ఉపయోగపడటం మనం చూడొచ్చండి. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనము ఆలోచిస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఉజ్జయి అనేటువంటి రాజు ఒకడు కనపడుతున్నాడండి. 2వ దినవృత్తాంతం గ్రంథంలో ఎవరు కనిపిస్తున్నాడు? ఉజ్జయి అనే రాజు ఉన్నాడు. రాజు పని చేసుకోవాలి. రాజు నియమాలు, ఆ యొక్క ప్రజల యొక్క సురక్షితంగా ప్రజల యొక్క బ్రతుకులను ఉద్ధరించేవాడిగా రాజు ఉండాలి. కానీ రాజు ఏం చేశాడంటే, ఉజ్జయ రాజు యాజకులు చేసేటువంటి ధర్మము, యాజకులు చేసేటువంటి ధూపము వేసేటువంటి ధూపము నేను వేయలేనా? నేను ఎందుకు వేయకూడదు? నేను వేయటం తప్ప వీళ్ళు చేసే పని నేను చేయలేనా అని గర్వించాడు. వెళ్ళి అక్కడ ధూపం వేసి తన నాశనాన్ని తాను కొని తెచ్చుకున్నట్లు మనము చూడొచ్చు. రాజు పని రాజుదే, యాజకుడి పని యాజకుడిదే. ఈనాడు చాలామంది సేవకులను కూడా విమర్శిస్తుంటారు. ఆయనే సేవకుడా? ఆయనలాగా మేము చేయలేమా? ఆయనేనా? ఈ పని మేము చేయలేమా? లేదు లేదు లేదు, దేవుని బిడ్డ గుర్తు తెచ్చుకో, ఆలోచించుకో. దేవుని సేవకు దేవుడు ఎంచుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. దేవుని చిత్తం ఉండాలి. నువ్వు సేవ చేయాలంటే దేవుని చిత్తం ఉండాలి. సేవకులను ఎదిరించటం, గాయపడే విధంగా మాట్లాడటం, వీళ్ళు చేసేది పెద్ద గొప్ప సేవ, వీళ్ళకంటే మేము బాగానే చేస్తాం. ఉజ్జయి రాజు అనుకున్నాడు, యాజకృతి నేను చేయలేనా? నేనే వేస్తాను వెళ్ళి ధూపము దేవునికి అని ఆలోచన చేశాడు. వెంటనే అతను దాని యొక్క పర్యవస్థానం ప్రతిఫలాన్ని అనుభవించినట్లు మనం చూస్తాము. అలాగే యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, బలాత్కారము గర్వాన్ని చూపిస్తుంది, దేవుడు అణిచివేస్తాడని ఉంది అక్కడ గర్వం గురించి. ఇంకా మనం కొన్ని రిఫరెన్సులు తెలుసుకోవాలంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23లో ఆలోచన చేస్తే, గర్వం అండి నిన్ను తగ్గిస్తుంది. నువ్వు 10 మందిలో గర్వించి 10 మందిలో నువ్వు హెచ్చించుకోవాలని అతిగా ఓవర్ యాక్షన్గా లేని దాన్ని పులుంకొని, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, నన్ను చేయమంటున్నాడు, ఏదైనా నేను చేస్తానని నువ్వు గర్వించావనుకో, గర్వం అనేది నిన్నుగా ఉంచగా, నీ గర్వం అనేది నిన్నుగా ఉంచగా తగ్గిస్తుంది. వినయం అనేది నిన్ను హెచ్చిస్తుంది. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మనం ఆలోచన చేస్తే ఏమంటాడు అక్కడ? అందరికీ తెలిసిన విషయమేనండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18లో, నాశనముకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. నువ్వు గర్వపడుతున్నావంటే నువ్వు నాశనానికి దగ్గర అవుతున్నావని అర్థం. ఆనాడు గర్వపడ్డాడు ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఈ యొక్క సుందరమైన పట్టణాన్ని నేనే నిర్మించి ఉన్నాను. ఈ బబులోను సామ్రాజ్యం వైభోగము ఘనత చూసి హృదయంలో గర్వం వచ్చింది. నేనే నా వల్లే నేనే చేశాను అనేటువంటి గర్వం వచ్చింది. వెంటనే అతనికి దేవుడు ప్రతిఫలం అనేది చూపించాడండి. సామెతల గ్రంథం 21:24లో అమితమైనటువంటి గర్వం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథం 18:13లో గర్వము దేవునికి అసహ్యం అండి. దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి తెలుసా? అందులో ముఖ్యమైనది గర్వం. మనిషిలో ఎప్పుడైతే దేవుడు గర్వాన్ని చూస్తాడో ఆయన నిన్ను అసహించుకుంటాడు. నేనే కట్టాను చర్చిని, నేనే పెద్ద మనిషిగా ఉన్నాను, నేనే ఈ సంఘాన్ని ఉద్ధరిస్తున్నాను, నేనే పిల్లల ప్రోగ్రామ్స్ అనేకమైన ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, నేను లేకపోతే అక్కడ ఏం జరగదు, నేను అంత ఉపయోగపడ్డానని నువ్వు ఎప్పుడైతే గర్వపడతావో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీ గర్వాన్ని దేవుడు అనుస్తాడు. గర్వం అనేది దేవునికి అసహ్యమైనటువంటి చర్య అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 13:10 ఆలోచన చేస్తే గర్వం అనేది జగడమనే పుట్టిస్తుందండి. గర్వం వల్ల జగడాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి.
గర్వం వల్ల నీకు ఉపయోగం ఏముండదు. నువ్వు గర్వేస్తున్నావు, నేనే చేశాను, నా వల్లే ఇదంతా జరిగింది, నేను చాలా గొప్పవాడిని, దేవుడికి నేనంటేనే ఇష్టం, దైవ కార్యాలు నేను తెగ చేసేస్తున్నాను, నా వల్లే. దేవుడికి చెందవలసినటువంటి ఘనత నువ్వు దొంగిలిస్తున్నావేమో. నేనే చేశానని గొప్పగా చెప్పుకుంటున్నావేమో. నా వల్లే ఇంత గొప్ప పట్టణము నిర్మించబడి ఉంది, నా వల్లే ఇంత పెద్ద కార్యము జరిగింది, సంఘము నేను లేకపోతే నడవదు అని పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కాకపోతే ఇంకొకరు. ఈ భూమి అనేది ఉన్నంత వరకు నువ్వు చేసినా చేయకపోయినా, నేను చేసినా చేయకపోయినా, దేవుడు పని అనేది ఆగదండి. దేవుడు పని చేయడానికి ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు ఎవరో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు, ఎవరో ఒకరిని పుట్టిస్తూ ఉంటాడు, ఎవరో ఒకరిని పురమాయిస్తాడు. దేవుడు నా పని కొరకు నువ్వు నిలబడు, నీ చేత నేను చేస్తానని, నువ్వే చేసావని, నువ్వు తప్ప ఆ సంఘం నడిపించేవాళ్ళు లేదని, నువ్వు మానుకుంటే ఆ సంఘం ఆగిపోతుందని, ఆ సంఘంలో అభివృద్ధి లేదని నువ్వు బిర్రవీగుతూ గర్వపడుతున్నావేమో. ఆలోచించుకో. నువ్వు ఉన్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా దేవుడు తన కార్యాలు, దైవ కార్యాలు ఆపుకోడండి. ఎక్కడో చోట దేవుని కొరకు అనేకులను ఆయన దాచుకునే ఉంటాడు. గర్వపడకుండా మరి మనం ఎలా ఉండాలి? బైబిల్ ఏం సెలవిస్తుంది? ఏ రకంగా ఉంటే మనం దేవునికి నచ్చుతామని మనం ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో విధేయత అనేదంట, విధేయత కలిగిన వ్యక్తి అంట అనేకులను నీతిమంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. విధేయత ఉన్నటువంటి వ్యక్తి అనేకులను నీతిమంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 చూడండి. అక్కడ 2:8 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, ప్రభువు మానవునిగా ఆకారము ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడు. తండ్రి కుమారుడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మానవ ఆకారాన్ని ధరించుకున్నాడు. ప్రభువు ఆయనను తగ్గించుకున్నాడు. ప్రభువు తగ్గించుకున్న విధానం బట్టి మనం ఏం చేయాలంటే, మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16 ప్రకారం దేవుని చిత్తానికి లోబడాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16లో ఉంటుంది కదా. ఏం చేయాలి నువ్వు గర్వించకుండా? నీలో ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, నీ గర్వాన్ని నువ్వు తీసివేసుకోవాలి. తర్వాత ప్రభు చిత్తానికి లోబడాలి. ఎంతగా లోబడాలంటే, యేసు ప్రభు వారు మానవుల కొరకు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చినంత తగ్గింపు నీలో ఉందా? గర్వపడుతున్నావా? అతిశయపడుతున్నావా? నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పనిని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి, లేకుంటే నీ ఇల్లును బట్టి, నీ సంఘాన్ని బట్టి, నేనే ఇంత గొప్పగా పని చేస్తున్నాను, అందుకే ఈ సంఘం ఇలా నడిపించబడుతుందని గర్వపడుతున్నావా? ఆలోచించుకో. నీలో ఉన్న గర్వాన్ని ఈ కాలంలో, ఈ సమయంలో ఈరోజు మీరు తీసివేసుకొని దేవునికి లోబడేవారిగా, దేవునికి విధేయత చూయించే వారిగా మనం ఉండాలి. కానీ గర్వం అనేది మన యొక్క విలువను తగ్గించేస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్నటువంటి అనేకమైన బలహీనతలు, గర్వపు మాటలను తొలగించుకొని తగ్గింపు మాటలు కలిగిన వారముగా, ప్రభువు కొరకు అనేక ఆత్మను రక్షించే వారముగా మనము ఉండాలి. నెబుకద్నెజరు గర్వించాడు. ఏమని గర్వించాడంటే, మహా సుందరమైన పట్టణము నేనే కట్టించాను, నాకు సాధ్యమైంది. నీకు నిజముగా కట్టబడినటువంటి గృహం అంటే అది దేవుడు నీకు ఇచ్చాడని స్తుతులు చెల్లించు. నీకు మంచి ఉద్యోగం ఇస్తే దేవుడే ఇచ్చాడు, దేవుడికే ఘనత, ఆయనే నాకు ఇచ్చాడని స్తుతించు. మంచి బిడ్డల్ని ఇస్తే దేవుడు నాకు మంచి బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడికే ఘనత అని స్తుతించు. కానీ ఇది నా వల్లే, నేనే ఐ ఎప్పుడు వంగదు కదండి. యు అయితే బెండ్ అయి ఉంటుంది, ఐ అనేది బెండ్ అవ్వదు. ఎప్పుడు బెండ్ అవ్వకున్న నేనే అని గర్వం ఎప్పుడైతే మనకి వస్తుందో ఆ క్షణమే మన పతనం, ఆ క్షణమే మన నాశనం ప్రారంభం అవుతుంది. నేను లేకపోతే ఏది ఇక్కడ జరగదు అని గర్వించవద్దు.
అలా గర్వించకుండా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుకు లోబడే వారంగా ఉండాలని, అట్టి మనస్సాక్షి మనందరికీ కూడా ప్రభువు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతదనుకు నాయన గర్వము గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. గర్వించిన నెబుకద్నెజరు స్థితి ఏమై ఉన్నదో అట్టి స్థితిలో నాయన మేము ఉన్నామేమో అయ్యా. ఏ పరిస్థితిని బట్టి, లోకంలో దేనిని చూసుకొని మేము అతిశయపడుతున్నాము, దేనిని బట్టి మేము గర్విస్తున్నాము తండ్రి, అట్టి గర్వపు మనస్సు మాలో నుండి తీసివేయండి. లోబడే తత్వము, తగ్గించుకునే స్వభావము, మంచి గుణమును మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము అయ్యా. మేమేమై ఉన్నామో ప్రభా, అది మీ వలనే అయ్యున్నాం. కానీ తండ్రి, మరి మా గొప్పతనము, ఘనత ఏమీ లేదు కాబట్టి నాయన మమ్మల్ని నాయన మాలో ఉన్న లోపాలను ప్రేమతో క్షమించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.